బంగ్లా సరిహద్దులో భారత సర్కార్ భద్రతను కట్టుదిట్టం చేసింది. బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో సెక్యూరిటీ ఫోర్స్ను భారీగా మోహరించింది. వ్యూహాత్మక సిలిగురి కారిడార్ను రక్షించేందుకు భద్రతా వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. 3 ఆర్మీ స్థావరాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో పాటు మిజోరాంలో కూడా 4వ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ సిద్ధమవుతోంది. సరిహద్దులో భద్రతా నిర్మాణాలను పటిష్టం చేయడానికి దుందుడుకు ఇక చర్యలను ఫేస్ చేయడానికి కూడా ఇండియా రెడీ అవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత వ్యూహాత్మకమైనటువంటి చికెన్స్ నెక్గా పిలిచే సిలిగిరి కారిడార్ను రక్షించేందుకు ఆర్మీ అధికారులు చర్యలు చేపట్టారు. మిజోరాంలో 4వ స్థావరాన్ని ఏర్పాటు చేస్తే పరిశీలిస్తున్నారు. ఇక భద్రతా చర్యలను ఈస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్మీ తివారీ ఇక సందర్శించారు. మిజోరాంలో ఇక ఆర్మీని ఎక్కడ మోహరించాలి అనే విషయాలను కూడా పరిశీలించారు. బంగ్లాదేశ్ నుండి ఎదురయ్యే దాడులను ఎదుర్కోవడానికి ఈ స్థావరంలోని రక్షణ శ్రేణి పనిచేయనుంది అనే దానిపై కూడా చర్చించారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులకు సంబంధించి సమీపంలో రక్షణ నిర్మాణాలను చేపట్టాలనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక సిల్చార్ మిజోరాం సరిహద్దుల్లోని 3 బెటాలియన్ కమాండ్ ప్రాంతాల్లో బంకర్లు, రింగ్ లాంచ్లు, అలాగే పేలుడు నిరోధక భూగర్భ ఆయుధాగారాలను కూడా నిర్మించనున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి 85 బార్డర్ అవుట్పోస్టుల్లో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు సమగ్రంగా ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మిజోరాంలోని లుంగిబ్లై జిల్లాలో 40 నిర్మాణాలు పూర్తి చేశారు. మరో 19 నిర్మాణాలు నిర్మించబోతున్నారు. ఇక రాబోయే 5 ఏళ్లలో మరో 4 కీలక నిర్మాణాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.